ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. మౌన పోరాటం, మౌన పోరాటం. నా నోటి దోల్తో నేనే తెచ్చుకున్నాను. చెయ్యాలి, సచ్చినట్టు చెయ్యాలి. నా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? నేనేమైనా ఫ్యాషన్ షో చేస్తున్నానా? మౌత్ స్టిక్ వేస్తున్నాను కదా. నేనేం నీ ఫోటో తీయట్లేదు. నువ్వు తుడవడం వల్ల తలతలా మెరిసిపోయే ఈ నేల ఫోటో తీస్తున్నా. నువ్వు నన్నే ఫోటోలు తీస్తూ కాదని చెప్తున్నావు. నాకు అవకాశం దొరక్కపోతూ అప్పుడు చెప్తా నీ పని. అబ్బా, ఈ ఫోజు భలే ఉంది. ఈ ఫోటో అయితే ఇంటర్నేషనల్ సర్వీస్ కాంపిటీషన్ కి పంపిస్తే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. చూసింది చాలు, తుడు. నేను కష్టపడి తుడుస్తుంటే వచ్చి తొక్కుతున్నా. బుద్ధి లేదు. నక్షత్ర, ఏంటి నువ్వు చేసిన పని? మయూరి మీద చేయి చేసుకుంటావా? నీకేం హక్కుందని తన మీద చేయి చేసుకున్నావు? అది కాదు మురారి, నేను కష్టపడి తుడుస్తుంటే తను కావాలని వచ్చి తొక్కుతుంది. నీకేమన్నా అయిందా నక్షత్ర? మయూరి కావాలని తొక్కుతుందంటావేంటి? తనేమన్నా చిన్నపిల్ల కావాలని తొక్కడానికి? నిజం మురారి, తను నన్ను ఫోటోలు కూడా తీస్తుంది, తీస్తూ తొక్కుతుంది. అరే, ఫోటోలు తీస్తుంది అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ. హ్యాపీగానా? అవును, నువ్వు ఫస్ట్ టైం ఇంత కష్టపడి పనులు చేస్తుంటే, అది మెమరబుల్ గా ఉంటుందని ఫోటోలు తీస్తుంటే దానిలో నెగిటివ్ గా థింక్ చేయాల్సిన అవసరం ఏంటి? పాపం మయూర్ని చూడు ఎంత బాధపడుతుందో. ముందు మయూరికి సారీ చెప్పు. ఏంటి, నేను సారీ చెప్పాలా? మరి నీ వల్ల బాధపడితే నువ్వు సారీ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అంటే నీకు మయూరి బాధే కనబడుతుందా? నేనింత కష్టపడుతుంటే బాధపడుతుంది కనబడట్లేదా? నక్షత్ర, నువ్వీ పనులన్నీ ఇష్టపడి చేస్తున్నావు. ఇష్టపడి చేసేది కష్టం ఎలా అవుతుంది? కష్టం కానిది బాధ ఎలా కలిగిస్తుంది? ముందు నువ్వు సారీ చెప్పు. బావా, పాపం నక్షత్రాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నా కోసం మీ మొగుడు పిల్లలు గొడవ పడకండి.
నాకు సారీ ఏం వద్దులే బావా. మయూరి ఆగు. నక్షత్ర, దిస్ ఈజ్ నాట్ ఫేర్. నీ ఆవేశం ఇంకో మనిషికి బాధ కాకూడదు. సారీ చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? నేను చెప్తాలే, నేనే చెప్తాను. నిన్ను కొట్టినందుకు ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే నక్షత్ర. నువ్వు ఇందాకటి నుంచి ఎంతో హ్యాపీగా పనిచేస్తుంటే చూసి ముచ్చటేసింది. నా చదువు కూడా పక్కన పెట్టి నీ ఫోటో తీశాను కానీ నిజంగా నాకే ఉద్దేశం లేదు. ఇట్స్ ఓకే మయూరి. నక్షత్ర అలా ఏమనుకోదు. నువ్వింకే ఈ విషయం మర్చిపోయి వెళ్ళి హ్యాపీగా చదువుకో. నక్షత్ర, నువ్వు హ్యాపీగా పని చేసుకో. కర్మ కర్మ కర్మ. హ్యాపీగానా? ఇది హ్యాపీగా చేసే పనా? నీకు ఆ మయూరి బాధ నటిస్తుంటే నిజంగా బాధలా కనిపిస్తోంది. నిజంగా బాధపడి నన్ను చూస్తే మాత్రం నా మొహం నిండా ఆనందం పొలుముకొని కనిపిస్తోంది. ఏం చేస్తాను? ఇది నా సెల్ఫ్ గోల్ కదా, అనుభవిస్తాను, తోడుస్తాను. ఈ చేతులతో ఇంట్లో అందరికీ అన్ని పనులు చేసి పెడుతున్నాను. నేను నక్షత్ర, యుఎస్ రిటర్న్. నా చేత ఈ పనులన్నీ చేస్తావా దుర్గా? చేస్తావా నిన్ను? నక్షత్ర, అమ్మా నక్షత్ర, ఏ నక్షత్ర ఆగమ్మా. ఏమైంది? ఏంటి పిచ్చి పని? నక్షత్ర, ఏంటి అవతారం? చక్కగా స్టైల్గా ఉండే నువ్వు ఇలా స్లేవ్లా అయ్యావేంటి? చేసింది మావయ్య. ఆ దుర్గ నన్ను బానిసలా చేసేసింది. తన తెలివితేటలతో నా భర్త ముందే నన్ను ఇంటికి బానిసగా మార్చేసింది. నా అంతట నేనే అందుకు ఒప్పుకునేటట్టు చేసింది. గెలవాలనుకుంటుంటే ఓడించేస్తుంది. ఆవిడ పేరు దుర్గా. దుర్గా అంటే ఎదుటి వాళ్ళు గెలవలేనిది అని అర్థం. విజయానికి మరో రూపం అని ఇంకో అర్థం. పేరులోనే అంత పవర్ ఉంటే పేరు పెట్టుకున్న మనిషిలో ఇంకెంత ఉంటది? నువ్వు ఆ మనిషిని గెలవాలనుకోవడం మూర్ఖత్వం అమ్మా. మావయ్య, ఎందుకమ్మా ఆవేశం? నాశనం చేయాలనుకుంటున్న మనిషిని గొప్పగా పొగుడుతుంటే కోపం రాదా? కోపం నాకు లేదా? దుర్గ మీద నాకు పీకల వరకు కోపం ఉంది. కానీ ఏం చేస్తాం? ఆ మనిషిని మనం ఏమీ చేయలేం. ఏ ఆవిడేమన్నా దేవత? ఆ మనిషి పవర్ఫుల్ అంటే దాని అర్థం 6 అడుగుల ఎత్తు, 1000 కోట్ల సొత్తు అని కాదమ్మా. గుండెల్లో ఆత్మవిశ్వాసం అనే పవర్ ఉంటుంది చూసావా? అది. మాటల్లోనే కత్తులుంటాయి చూసావా? అది పవర్ అంటే. దుర్గ ఒక గిరిజన స్త్రీగా ఉన్నప్పుడే రాజశేఖర్ లాంటి పొగరు, పవరు, మనీ ఉన్నవాణ్ణి నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మెడలు వంచి సమాజం ముందు నిలబెట్టేసింది. అదే రాజశేఖర్ మళ్లీ అంత డబ్బున్న సువర్ణని పెళ్లి చేసుకుని ఇన్నేళ్ల తర్వాత కూడా దుర్గని ఓడించడానికి ప్రయత్నించి చివరికి జైలు పాలయ్యాడు. సువర్ణ కాళ్లు విరగ్గొట్టుకుని వీల్ చైర్లో కూలబడింది. ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత కూడా
మనం దుర్గ మీద ఎగబడి యుద్ధానికెళ్తే దాన్ని చాలా సింపుల్గా మూర్ఖత్వం అంటారు. అందుకే నేను నా ఆవేశాన్ని మడిచి మూల పెట్టేసి సైలెంట్గా మీలాంటి ఏమీ లేని ఆకుల్ని చూస్తూ మీరు చెప్పే పనులు మాత్రం చేస్తున్నాను. నీకు వయసు పెరిగిపోయింది కాబట్టి నువ్వు చేతులెత్తేసుండొచ్చు. నాకు చాలా ఓపికుంది, చాలా బలముంది. నేను నా చేతులతో యుద్ధమే చేస్తాను. దుర్గని ఓడిస్తాను. నాకు తోడుగా నా అత్తమామలు కూడా నిలబడతారు. నేను నీకు తోడుగా నిలబడతాను, కానీ సైలెంట్ మోడ్లో. మొన్నే టీవీ ఇంటర్వ్యూలో మన హీరో రవితేజ ఒక మాట చెప్పాడు. ఎవరికి సలహాలు ఇవ్వకూడదు, ఎవరి నుంచి సలహాలు తీసుకోకూడదని. అది నిజమే. ద్వారకా వచ్చేసావా? ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దు గాని. ద్వారకా, ఏంటమ్మా? ఎల్లుండి నీకు సిటీలో డ్యూటీనా, బయటెక్కడికైనా వెళ్లేదుందా? ఇప్పటి వరకైతే ఏం లేదమ్మా, ఇక్కడే డ్యూటీ. ఏమ్మా, ఎందుకు? ఆ రోజు రాత్రి 12 గంటలకి ఓ ముఖ్యమైన పనుందిరా. మిడ్-నైట్ 12కా? ఏంటమ్మా పని? నీ తమ్ముడు మురారిని విష్ చేయాలరా. తమ్ముడిని విష్ చేయడమా? అంటే? అవునరా, ఆ మర్నాడే వాడి పుట్టినరోజు. ఓహ్, తమ్ముడి పుట్టినరోజా? అవును కదా, నేను మర్చిపోయాను. ప్రతి సంవత్సరం వాడి పుట్టినరోజు ముందు రోజు రాత్రి 12ంటికే వాడికో మంచి గిఫ్ట్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం నాకు అలవాటు. మంచి విషయం చెప్పావమ్మా. అలాగే ఎల్లుండి రాత్రి తమ్ముడి బర్త్డేని ధూమ్ ధామ్ గా చేద్దాం. ద్వారకా, నువ్వు మురారి కలిసాక తనకిది ఫస్ట్ బర్త్డే. అవునమ్మా, సెలబ్రేట్ చేద్దామమ్మా. చేద్దాం గాని చాలా సైలెంట్ గా చేయాలి. మనం బర్త్డేకి ఏదో ప్లాన్ చేస్తున్నామని కూడా మురారికి డౌట్ రాకూడదు. సర్ప్రైజా? ఓకే అమ్మా, అలాగే చేద్దాం. నేను అన్నీ అరేంజ్ చేస్తాను. ద్వారకా, ఒక్క విషయం మాత్రం నేను చేస్తానురా. ఏంటత్తయ్యా అది? మురారికి ఫస్ట్ విషెస్ నేనే చెప్తాను. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? వాడు నీ కొడుకు. అది కాదురా, తమ్ముడి మీద నీకెంత ఆపేక్ష ఉందో నాకు తెలుసు. ఒకవేళ ముందు నువ్వు చెప్దాం అనుకుంటే తర్వాత అప్సెట్ అవుతావేమోనని. అమ్మా, మా ఇద్దరికి సంబంధించిన అన్ని విషయాల్లో హక్కైన అధికారమైన ముందు నీకే. థ్యాంక్ యూరా. సరే, ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాం. ఓకే అమ్మా. దుష్టులకు దూరంగా ఉండమన్నారు పెద్దలు. నేను దుష్టుని కాబట్టి మీకు దగ్గరగా ఉంటున్నాను. మీరెన్ని చేసినా దుర్గని గెలవలేరు. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ మాట్లాడు. హలో, చెప్పు స్వర్ణ. ఏంటి చెప్పేది? 2 రోజుల్లో నీ కొడుకు పుట్టినరోజు. ఆ విషయం గుర్తుందా నీకు? మురారి పుట్టినరోజా? అందుకోసం ఇక్కడ దుర్గా చాలా హ్యాపీగా కొడుకు బర్త్డే సెలబ్రేషన్లో మునిగిపోయింది. ఒక్క అవకాశం రాక నేను పెర్రి మొహం దానిలా ఏమీ చేయలేక ఈ వీల్ చైర్లో పడి ఏడుస్తున్నాను. సువర్ణ, కంగారు పడుకో. బర్త్డే అనేది మనకు చాలా పెద్ద అవకాశం. దీన్ని మనం యూజ్ చేసుకుందాం. ఎలా?
చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. రఘురామ్, సార్ టైం అయిపోయింది. బావా 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 ఏంటి మయూరి, ఏమైంది? బావా ఈ డబ్బా తీసివా, నాకు అందట్లేదు. పొట్టి వాళ్ళు పేటేసుకుంటే అందుతుంది. ఏయ్ ఆ. నన్ను పొట్టి అనొద్దు, నేనేం పొట్టిదాన్ని కాదు, నీకన్నా 2 ఇంచులే తక్కువ. ఆహా, 2 ఇంచులు తక్కువ ఉంటే నాకన్నా ఎత్తున్నావని అంటారా ఏంటి? పొట్టనే అంటారు కదా. ఏయ్ అబ్బో. బావా నువ్వు ఇవ్వు, లేదంటే వెళ్ళిపో. నేను స్టూల్ వేసుకొని తీసుకుంటాను. హ్మ్, ఎలా తీసుకుంటావు? స్టూల్ వేసుకొని. ఆ. ఎలా తీసుకుంటే నీకెందుకు? ఆహా. సరే జరుగు, తీస్తానులే, జరుగు. అవును, ఏముంది ఇందులో? పిండా? అయినా పిండెందుకు? పిండి వంటలు చేయడానికి. అయినా ఎందుకైతే నీకెందుకు? డబ్బిచ్చావు కదా, ఇక నువ్వు వెళ్ళు. బావా తప్పుకో. ఈ డబ్బా ఇవ్వు. నీకెందుకు? నేను తీసుకువెళ్తాను, అత్తయ్య తీసుకురమ్మంది. జరుగు. అదే నేనిస్తాను, ఇటివ్వు. పైగా అన్ని పనులు నాతోనే చేస్తున్నారు కదా. సరే ఇదిగో. అయినా ఏం పిండిది? చూస్తే అర్థం కావట్లేదా? గోధుమ పిండి. ఓ, గోధుమ పిండా? తీసుకెళ్ళు నక్షత్ర. తీసుకెళ్తా తీసుకెళ్తా. ఏయ్ నక్షత్ర, ఏ నక్షత్ర ఏం చేస్తున్నావు? నక్షత్ర, నక్షత్ర ఏం చేస్తున్నావు? నక్షత్ర, మురారి, నక్షత్ర, మురారి, నక్షత్ర, అందరూ రండి. నక్షత్ర ఏం చేస్తున్నావు? నక్షత్ర ఏం చేస్తున్నావు? మురారి, ఏయ్ అందరూ రండి. అయ్యో నక్షత్ర, మురారి, అందరూ ఏం రండి. చేస్తున్నావు? అరే, నక్షత్ర ఏం చేస్తున్నావు? ఏంటిది? నక్షత్ర ఏంటిది? ఎలా ఇలా? నేనే ఇలా పోసుకున్నాను మురారి. మయూరి ఈ పిండి నా మీద పోయలేదు. నువ్వు మయూరిని ఏమి అనుకో. ఏంటిది మయూరి? ఆ, బావా పిండి నక్షత్రం మీద పోసావెందుకు? అయ్యో బావా, నేను నిజంగా పొయ్యలేదు బావా. మురారి, మయూరి ఎందుకు పోస్తుంది? అయ్యో మురారి, నేనే పోసుకున్నాను అంటున్నాను కదా. నువ్వు పాప మయూరిని ఏమి అనుకో. దానికి నా మీద కోపమేమీ లేదు. అంతే కదా మయూరి? ఇది నేనే కావాలని చేసుకున్నాను కదా. నిన్ను కావాలని నేనే ఇరికించడానికి పోసుకున్నాను కదా. నిన్ను మురారి ఏమి అనలే. నక్షత్ర, నువ్వు ఎందుకు పోసావు మయూరి? నిన్న జరిగిన దానికి నక్షత్ర నీకు సారీ చెప్పింది కదా. అయినా నువ్వు తన మీద కోపం పెంచుకోవడం కరెక్ట్ కాదు కదా. బావా, నిజంగా నేను చెయ్యలేదు బావా. ప్లీజ్. నక్షత్ర కోపంలో పొరపాటున నీ మీద చెయ్యెత్తుండొచ్చు. అంత మాత్రాన కావాలని పిండి మీద పోసుకుని నిన్ను ఇరికించాలని చూసే బ్యాడ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అని చెప్పాలని మాత్రం ప్రయత్నించుకో. తను నా భార్య. తనేంటో నాకు పూర్తిగా తెలుసు.
అంటే నేనేంటో. నువ్వు అవమానించింది నక్షత్రాన్ని కాదు, నన్ను. ప్లీజ్ మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయొద్దు. నక్షత్రకి సారీ చెప్పు. చెప్పు. కానీ నీ జీవితంలో ఈ సిల్వర్ జూబ్లీని నువ్వు జరపలేవు దుర్గా. ఇది ఎవరో ఆపలేరు సువర్ణ. ప్రతి సంవత్సరం నువ్వు మురారి మాత్రమే ఉండి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ ఇయర్ మీ మధ్య నేనున్నాను. అంటే బర్త్డే జరగకుండా అడ్డుపడదాం అనుకుంటున్నావా? నిప్పు కాల్ చేస్తుందని తెలిసే కొరివిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇంకా ఇంటికి నిప్పు అంటుకోకుండా ఎవరు ఆపుతారు? విధ్వంసం ఆపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.